సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పిఎస్ పరిధిలోని బీహెచ్ఎల్ మెట్రో కాలనీలో ఉన్న హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని సీసీ కెమెరాల్లో ఘటన రికార్డు కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టెంపరవరీగా కెమెరాని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ జరిగినదంతా కూడా పోలీసు వారికి అందజేశాము. దాన్ని ప్రూఫ్గా తీసుకుని త్వరలోనే వాళ్ళు రికవర్ చేస్తామని చెప్పారు. కేవలం 3 రోజుల నుంచే పనిచేయట్లేదు. నిన్న కూడా టెక్నీషియన్కి ఫోన్ చేయటం వలన ఆయన కూడా నిన్న రావటం వలన కొంచెం లేట్ అయ్యింది. మరి ఈ పూట అయితే రికవర్ చేయడానికి వచ్చారు. అప్పుడు దాకా అయితే మేము రికవరీలో చిన్న కెమెరాని టెంపరవరీగా పెట్టుకున్నాం. ఆ కెమెరాలో ఉన్న ప్రూఫ్ వల్లనే పోలీసు వాళ్ళకి ఎలా ఉంటారు ఏంటనేది ఆ ప్రూఫ్ వల్లనే దొరికింది. టెంపరవరీగా పెట్టుకున్నాం 3 రోజుల నుంచి. పటేల్ కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో రాత్రి సమయంలో 2:30 గంటల నుండి సుమారుగా 3 గంటల వరకు ఇలా రాత్రి దొంగతనం జరగడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఆలయంలో స్వామివారికి అలంకరించినటువంటి వెండి ఆభరణాలు దాదాపుగా 1 కిలో వరకు ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి మెడలో ఉన్నటువంటి బంగారుపు పుస్తెలు మంగళసూత్రం 1 అరతులం వరకు ఉంటుంది. అదేవిధంగా భక్తుల కానుక హుండీల్లో కూడా దాదాపుగా 1 లక్ష రూపాయల వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా అది కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పోవటం వలన ఒకసారి పోలీస్ రంగం వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం శ్రద్ధ తీసుకుని ఇదే విధంగా ఎటువంటి దేవాలయాల్లో కూడా జరగకూడదని చెప్పి నేను ముఖ్యంగా వారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మొత్తం పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్రైమ్ సిస్టమ్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా కూడా ఫింగర్ ప్రింట్స్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రూఫ్లన్నీ కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా త్వరలోనే దీన్ని రికవర్ చేస్తా అని చెప్పి వారు కూడా తెలియజేశారు.